శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి ఏప్రిల్ 8 జరగరానిది జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 కుంభరాశి వారికి ఏప్రిల్ 8న జరగరానిది జరగబోతుంది. ఇక ఏం జరగబోతుందో, ఏ విధమైన ఫలితాలను ఈ యొక్క రాశి వారు పొందుకోబోతున్నారో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. ఈ రాశి వారికి ప్రాక్టికల్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ గా ఉంటారు. క్రమశిక్షణకు, సమయపాలనకు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రాధాన్యతనిస్తారు. డబ్బుకి కూడా ప్రాధాన్యతనిస్తారు. వృధాగా ధనాన్ని ఖర్చు చేయడానికి అస్సలు ఇష్టపడరని చెప్పుకోవాలి. కానీ కొన్నిసార్లు క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు ఈ యొక్క రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారు కుటుంబంలోనూ బంధుమిత్రుల్లోనూ అన్ని యొక్క బాధ్యతలు తీసుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు వీరి యొక్క భుజాలపైనే ఉంటాయి. కుటుంబంలో ముఖ్యమైన సభ్యులుగా వీరైతే కనుక ఉంటారు. వీరి మాటకు విలువ ఉంటుంది. స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ వీరికి పేరు మర్యాదలు ఉంటాయి. ఈ యొక్క కుంభరాశి వారికి కుటుంబంలోనూ ఇంట బయట కీర్తి ప్రతిష్టలతో పాటు మాటకి గౌరవం దక్కుతుంది. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా హస్తవాసి చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి కొన్నిసార్లు ఒక సమస్య తీరిపోతే ఒక సమస్య వెనువెంటనే వస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పరిస్థితికి కొన్నిసార్లు సమస్యకి పరిష్కారం కూడా లభించదు. అటువంటి పరిస్థితుల్లో వీరైతే కనుక ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. భగవంతుడి మీద భారం వేసి పూర్తిగా వీరైతే కనుక అటువంటి పరిస్థితుల్లో నిశ్శబ్దమైపోతూ ఉంటారు. కానీ వీరికైతే కనుక ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. వీరు చేసేటటువంటి మంచి పనులే వీరికి ఎప్పుడూ కూడా సహాయంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఏప్రిల్ 8న ఈ యొక్క కుంభరాశి వారికి జరగరానిది జరగబోతుంది. ఇక అదేమిటని మనం చూసుకుంటే గనక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి. కుంభరాశి వారికి ఆపదలో ఎవరైనా ఉన్నామంటే సహాయం చేసే మనస్తత్వం ఖచ్చితంగా ఉంటుంది. దీని కారణం చేత వీరైతే చెయ్యకూడదు అనుకుంటూనే ఒక తెలిసి తెలియని వ్యక్తికి, అంటే పూర్తిగా నమ్మకం లేనటువంటి ఒక వ్యక్తికి సహాయం చేయడం జరిగిపోతుంది. అది మీరు జరగకూడదని అనుకుంటూనే మీరైతే కనుక చేయకుండా ఉండలేకపోతారు. ఆ వ్యక్తి యొక్క కష్టాన్ని చూసి చలించిపోతారు. మీకున్న మంచి మనసు కారణంగా మీరైతే కనుక గుడ్డిగా నమ్మి వారి మాటలను నమ్మి ఆర్థిక సహాయాన్ని చేస్తారు. మీరు షూరిటీ సంతకాలు చేయడం గాని, నగలు గాని లేదా డబ్బు గాని సహాయంగా ఇవ్వటం గాని, మీకున్నటువంటి చీటీలు గాని లేదంటే ఫైనాన్షియల్ విషయాలు గాని వారికి ఏదో ఒక రూపేణ మీరు సహాయం చేయడానికి ముందుకు వెళతారు. చేయకూడదు అనుకుంటేనే, జరగకూడదు అని అనుకుంటూనే మీరు ఈ విషయాన్ని జరిగేలా చేస్తారు. మీకున్నటువంటి ఇది వీక్నెస్ అనుకోవచ్చు. ఎందుకంటే కనుక మంచితనం అలాగే గుడ్డిగా నమ్మటం అనేది ఈ రాశి వారి యొక్క లక్షణం అనే చెప్పుకోవాలి. ఇక అటువంటి వ్యక్తులకి సహాయం చేసి వీరైతే ఇబ్బందుల్లో పడతారు. కానీ వీరికి భగవంతుడి తోడు ఎప్పుడూ కూడా ఉంటుంది. ఏ మోసము జరగకుండా, ఎటువంటి పరిస్థితుల్లో వీరు నష్టాల్లో పడకుండా వీరికి ఎప్పుడు కూడా ఆ దేవుడు కాపాడుతూనే ఉంటాడు. మీకు ఇటువంటి పరిస్థితులు ఇక మీదట ఎప్పుడూ కూడా కలగకుండా మీరు తెలివిగా మసలుకునేలాగా, ఎవరు మంచివారో, ఎవరు మీ మేలును కోరుకునేవారో, ఎవరు మీకు ఇబ్బందులు కలిగించేవారో తెలిసే విధంగా ఆ భగవంతుడు మీకైతే కొన్ని సంఘటనలను చూపిస్తాడు. దీని ద్వారా మీరు ఎవరు ఏ విధమైన మనస్తత్వం కలిగిన వారో తెలుసుకుంటారు. ఇక మీదట జాగ్రత్త పడతారు. ఈ
విషయాల్లో మీరు ఆచితూచి వ్యవహరించకపోతే జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి సాధారణ పరిస్థితులు గోచరిస్తున్నాయి. రానున్న కాలంలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.